హాయ్ ఎవ్రీవన్. కొంతమంది మా బళ్ళారి చూపిమని అడిగారు, అందుకనే వాళ్ళ కోసం ఈ వీడియోస్ చూపిస్తున్నాను. నేను మా సైకిల్ కోవా నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సైకిల్ కోవా అంటే చాలా ఫేమస్ బళ్ళారిలో. మెయిన్ స్పాట్స్ తెలుసుకున్నాను. ఈ స్వీట్స్ హోమ్ మేడ్ స్వీట్స్ దొరుకుతాయి ఇక్కడ మాకు బళ్ళారిలో. ఇది మా పాత పోలీస్ స్టేషన్ పక్కన దొరుకుతుంది, కార్నర్లో ఉంటుంది షాపు. అలాగే ఇది వచ్చేసి ఓల్డ్ పోలీస్ స్టేషన్ బళ్ళారికి. ఇది నాకు యాక్చువల్లీ బళ్ళారిలో 100%లో ఓన్లీ 1% మాత్రమే తెలుసు, అవి మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మేబీ ఇంకా ముందు వీడియోస్ తీసి పెడతాను. ఇది తేరు బజార్ అంటారు, ఇదే తేరు. ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతారు ఆ రథం ఫెస్టివల్ ఉన్నప్పుడు. ఇదేమో బ్యాంబూ స్ట్రీట్, ఇక్కడ బ్యాంబూ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది, ఈ చర్చ్ పక్కన ఓల్డెస్ట్ థియేటర్ కూడా ఉంది. మా నాన్న చిన్నప్పుడు వచ్చేవాడంట. ఇది వచ్చేసి మోతీ సర్కిల్. మీరు ఎవరికైనా ఈ ప్లేసెస్ తెలిస్తే, మీకు తెలిసిన ప్లేసెస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్, ఇది బ్రిటిష్ కాలం నాటి రైల్వే స్టేషను. మాది ఆ టైంలోనే బ్రిటిష్ కాలం నాటికి ఇది ఒక పెద్ద సిటీ. సో చాలామంది అంటున్నారు కదా బెంగళూరు నుంచి మూవ్ అయ్యాము అని. ఇది వచ్చేసి క్లాక్ టవరు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మనము దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళే దారి క్లాక్ టవర్ నుంచి. ఇదేమో అండర్ పాస్ వెళ్తాము. ఇది క్రాస్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి దుర్గమ్మ టెంపుల్. ఇక్కడ పూజలు బాగా చేస్తారు, చాలా ఫేమస్, ఎక్కడెక్కడ నుంచో వస్తారు దుర్గమ్మ టెంపుల్. అలాగే ఈ దుర్గమ్మ టెంపుల్ వెనకాల ఈ సర్కిల్ నేమ్ నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఎవరైనా బళ్ళారి వాళ్ళు ఉంటే. అలాగే మాకు చాలా మ్యాక్స్, ఇలాంటి జూడియో, ఇలాంటివి చాలా ఉన్నాయి షాపింగ్ మాల్స్. ఇది వచ్చేసి ఎస్పీ సర్కిల్, ఇది ఏదో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, చాలా రోజులైంది ఇటువైపు నేను వచ్చి. సో బళ్ళారిలో ఉన్నావు స్పెషల్ పర్సన్ ఇల్లు చూపివా అంటారు కాబట్టి ఇదేనండి గాలి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ ఇల్లు. మా కర్ణాటకలో కంటే ఆంధ్రాలోనే ఈయన చాలా ఫేమస్. బళ్ళారి అనగానే ఈయన పేరు అందరికీ గుర్తొస్తుంది కాబట్టి వీళ్ళ ఇల్లు కూడా చూపిస్తున్నాను. ఆ తర్వాత బళ్ళారిలో నాకు నచ్చింది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎటు చూసినా కానీ వేప చెట్లు కనబడతా ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపించింది. ఇకపోతే ఇది కూడా ఓల్డెస్ట్ చర్చ్, ఇది బ్రిటిష్ కాలం నాటిది. ఆ తర్వాత మీకు చూపించదలసింది ఇది ఓపిడి. ఇది చాలా ఫేమస్ నేషనల్ వైజ్గా, ఇక్కడికి ఎక్కడి నుంచో వస్తారు ఓపిడి. ఇది పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇక్కడ అన్నీ ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, చాలా బెస్ట్ హాస్పిటల్ కూడా అని చెప్పొచ్చు. ఇకపోతే మా బళ్ళారి సిటీ మిడిల్లో పోర్ట్ ఒకటి ఉంది, ఇదే మెయిన్ పోర్టు. ఇది ఒక పెద్ద కొండ ఉంటుంది, దీని చుట్టూ సిటీ ఉంటుంది. మీరు దీన్ని కూడా సెర్చ్ చేస్తే గూగుల్లో చూపిస్తుంది. ఇకపోతే ఇది మోతీ సర్కిల్. మళ్ళీ మోతీ సర్కిల్ ఎందుకు చూపిస్తున్నానంటే, నమ్మ బళ్ళారి చూపించాలని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇలా ఇంటికి వెళ్తా ఉంటే ఇది లార్జెస్ట్ బస్ స్టాప్, ఇది బళ్ళారి డిస్టిక్లో. సో దీన్ని కూడా చూపించేస్తున్నాను. ఇవే కాక చాలా స్పెషల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అవి నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను.